తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. దేశ పౌరులందరూ గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, వీటికి ఇతరులు భంగం కలిగించకుండా నడుచుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకరి భావ వ్యక్తీకరణ, మాట్లాడే స్వేచ్ఛ ఇతరుల హక్కులను హరించరాదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే పరుష పదాలు, అవాంఛితమైన వ్యాఖ్యలను నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని, అదే సమయంలో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్రం, పౌరుల ప్రాథమిక విధులకు భంగం కలిగించని విధంగా సమతుల్యతను పాటించాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి స్పష్టం చేసింది. వెన్నెముక, కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న చూపు లేని దివ్యాంగులను పరిహాసించారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక మాధ్యమానికి చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు 5 మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం వారిని ఆదేశించింది. తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో తరచూ వివాదాలకు కారణమవుతున్న పోస్టులను ప్రస్తావిస్తూ వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికి సమగ్ర పరిశీలనతో పాటు న్యాయ నిపుణులతో విస్తృతంగా సంప్రదించి పలు సలహాలు, సూచనలు చేయవలసిన అవసరం ఉందని కూడా తెలిపింది.